ఈరోజు చిత్రసీమ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ 14వ వర్ధంతి. ఈయన జనవరి 21, 2011న మరణించారు. ఈయన గొంతు క్యాన్సర్కు కీమోథెరపీ వల్ల అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఇది సెఫిస్ మరియు కార్డియాక్ అరెస్ట్కు దారితీసింది. ఈయన గొంతు క్యాన్సర్కి జనవరి 21, 2011న మరణించారు. ఈయన మరణించిన ఈ రోజును ఆయనకు శ్రద్ధాంజలి. ఈయన చిత్రసీమలో వివి సత్యనారాయణగా పిలువబడే దర్శకులు. వీరి పూర్తి పేరు ఈదర వీర వెంకట సత్యనారాయణ. ఈయన 1956 జూన్ 10న భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కొరుమామిడి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వెంకట్రావు మరియు వెంకటరత్నం. ఈయనకు 19 ఏళ్లకే 1976 సంవత్సరంలో సరస్వతి కుమారితో పెళ్లైంది. తర్వాత ఇద్దరు కుమారులు పుట్టారు. వీళ్ళు రాజేష్, నరేష్. ఈయన చిత్రసీమపై ఉన్న ఆసక్తితో స్నేహితుడు ద్వారా నిర్మాత నవత కృష్ణంరాజును కలిసి ఉత్తరం ఇవ్వగా ఆయన ఈవీవిని దర్శకుడు కనకాల దేవదాస్ వద్ద ఓ ఇంటి భాగోతం సినిమాకు సహాయ దర్శకునిగా అవకాశం ఇప్పించాడు. ఈయన సత్యనారాయణ దర్శకత్వం వహించిన తొలి చిత్రం చెవిలో పువ్వు భారీ ఫ్లాపుగా నిలిచింది. అతను చాలా నిరుత్సాహానికి గురయ్యాడు. అతను చిత్ర పరిశ్రమను విడిచిపెట్టాలని ఆలోచించాడు. ఖైదీ చిత్రానికి నిర్మాత డి రామానాయుడు దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వడంతో అన్ని సెంటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడి తన గమ్యం మారిపోయింది. ఆయన తన గురువు జంధ్యాల బాటలో నడిచి విజయవంతమైన హాస్య చిత్రాలను నిర్మించారు. ఈయన స్క్రీన్ రైటర్ మరియు నిర్మాత. తెలుగు సినిమాల్లో మొత్తం 51 చిత్రాలకు దర్శకత్వం వహించి ఎందరో నటీనటులను తెలుగు సినిమాకి పరిచయం చేశారు. అతను కామెడీ మరియు మెలోడ్రామా చిత్రాలను తీయడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2000లో అతను తన సొంత నిర్మాణ సంస్థ ఈవీవి సినిమాను స్థాపించాడు. ఈయన దర్శకత్వం వహించిన చిత్రం ఆమె 1994 సంవత్సరంలో. ఈ చిత్రానికి సత్యనారాయణకు నంది అవార్డు లభించింది. ఈయన కథా రచన, రచయితగా ఈయన ఆలీబాబా అరడజన్ దొంగలు 1994 సంవత్సరంలో, హలో బ్రదర్, జంబలకడి పంబ, అప్పుల అప్పారావు చిత్రాలకు కథలు రాశారు. మావిడాకులు, ఆ ఒక్కటి అడక్కు, ఆమె సినిమాలకు రచన చేశారు. ఆయన స్క్రీన్ ప్లే రచయితగా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996 సంవత్సరంలో, 420 1992 సంవత్సరంలో చిత్రాలకు రచన చేశారు. ఈయన అసోసియేట్ డైరెక్టర్గా హాయ్ హాయ్ నాయక, ఇంద్రుడు చంద్రుడు, ఆహనా పెళ్ళంట, 4 స్తంభాలాట చిత్రాలకు చేశారు. ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా 2 రెళ్ల 6, 2 జల్ల సీతాస్. ఈయన నటుడిగా ఇంద్రుడు చంద్రుడు, పోలీస్ ఇన్స్పెక్టర్ చిత్రాలలో నటించారు. 2000 సంవత్సరంలో అతను తన సొంత నిర్మాణ సంస్థ ఈవీ సినిమాని స్థాపించి నిర్మాతగా చాలా బాగుంది, 2000 సంవత్సరంలో మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది, 2001లో తొట్టి గ్యాంగు, 2002 సంవత్సరంలో నువ్వంటే నాకిష్టం, 2003 సంవత్సరంలో 6 పతివ్రతలు, కితకితలు, అత్తిలి సత్తిబాబు, ఎల్కేజీ, ఫిట్టింగ్ మాస్టర్ పలు చిత్రాలు నిర్మించారు. ఈయన దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం కత్తి కాంతారావు 2010 సంవత్సరంలో. ఈయన చిత్రసీమలో పరిచయం చేసిన నటీమణులు రంభ, రచన, ఊహ, రవలి.